ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక స్పూన్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి కూడా వేసుకొని అందులో ఒక కప్పు టమాటా ముక్కలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు. అయితే ముందుగా ఆనియన్స్ కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకొని ఆ తర్వాత టమాటా క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలాలు, నేను పావుబాజీ మసాలా, కొద్దిగా చోలే మసాలా కూడా వేసానండి. 2 కలిపి పావు చెంచా వేసుకున్నాను, అంతకు మించి అక్కర్లేదు మసాలా. ఆ తర్వాత కూర వేగిన తర్వాత చక్కగా మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత పావు కప్పు నీళ్లు పోసి అందులో నీళ్ళతో మగ్గుతుంది కదండి, అలా మగ్గేటప్పుడు మాత్రమే కొద్దిగా మీరు ఒక కప్పులో శనగపిండి తీసుకొని పావు చెంచా ఉప్పు, పావు చెంచాలు సగం ఇడ్లీ సోడా వేసుకొని బ్యాటర్ని బాగా బీట్ చేసుకోవాలండి బీటర్తో. నేను గమనించింది ఏంటంటే స్పూన్తో బీట్ చేసిన దానికన్నా చిన్న చిన్న బీటర్స్ మనకి చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. దాంతో బాగా బీట్ చేసినప్పుడు తొందరగా శనగపిండి బాగా బాగా వస్తుందన్నమాట. అలా మనం అక్కడక్కడ డ్రాప్లెట్స్ అనేవి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే మగ్గుతుంది కదా, మగ్గిన తర్వాత ఆవిరికి అవి చక్కగా ఇడ్లీలాగా ఉడుకుతుంది. ప్రతి ఒక్క బేసన్ది కూడా శనగపిండి ముద్ద కూడా ఆ ఇడ్లీలాగా ఆవిరికి ఎలా ఉడుకుతాయో సేమ్ అలాగే ఉడుకుతుంది. ఆ ఉడికిన వాటిని కొద్దిగా ఉల్టా తిప్పేసుకొని మనం పెట్టుకుంటే మనకి ఈ కూర అనేది చక్కగా మగ్గిపోతుంది కదా. వేడి వేడి అన్నంలో కొద్దిగా బజ్జీ కూర వేసుకున్న చాలా బాగుంటుంది కూర. లేదంటే చపాతీతో, దోశతో, ఊతప్పంతో కూడా ఇది బాగుంటుందన్నమాట. ఇక్కడ మనం 3 యూస్ఫుల్ టిప్స్ ఏంటంటే, ఒకటి మనకి బీటర్ ఉంటే శనగపిండిలో ఎక్కడా కూడా లంప్స్ లేకుండా చాలా బాగా అది మనకి బ్యాటర్ ఫామ్ అవుతుంది. అది బజ్జీకి కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ బీటర్ చిన్నవండి, చాలా తక్కువ ప్రైస్లో ఆన్లైన్లో మనకి దొరుకుతాయి. ఈ కర్రీ వచ్చి చాలా సింప్లిఫైడ్గా ఈజీగా అయిపోతుంది. మీరు గమనిస్తే లైవ్లో నిన్న కనెక్ట్ చేసింది రిలేటెడ్ వీడియో అనే దాంట్లో దీన్ని తప్పకుండా నేను పెడతాను. ఆ తర్వాత ఎప్పుడైనా మనం ఇంకొక టిప్ ఏంటంటే, శనగపిండి వస్తువులను ఎప్పుడు కూడా ఎంత బాగా బీట్ చేసుకుంటే చాలా తక్కువ ఇడ్లీ సోడాలోనే మనకి ఇవి బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. అదొక ఇంపార్టెంట్ విషయం. మనకి శనగపిండి చక్కగా ముద్దలాగా ఇలా రావాలి అంటే ఆ బీటర్తో ఎప్పుడైతే బీట్ చేస్తామో దాంతో చిన్న చిన్న ముద్దలు అనేవి వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి అన్నమాట. బీటర్తో బీట్ చేస్తాం కదా, అప్పుడు ఫోమీగా వస్తాయి. అది నేను చెప్పేది. ఇడ్లీ సోడా ఉంటేనే కదా మనకు కాస్త పొంగినట్టుగా చక్కగా లోపల ఉడికినట్టుగా వస్తాయి. అలా కాకుండా బీటర్తో ఎంత బాగా కేక్ని బీట్ చేస్తాం, కేక్ బ్యాటర్ని అలా బీట్ చేసినప్పుడు అస్సలు పట్టడం లేదు ఇడ్లీ సోడా అనేది. అదొకటి నేను గమనించాను. ఇంకొక మెయిన్ విషయం అండి, శనగపిండి, బియ్యపిండి ఎప్పుడు కూడా క్వాలిటీ బాగోకపోతే రెసిపీ ఎంత బాగా ట్రై చేసినా కూడా బాగోదు. కాబట్టి నేను చెప్పే రెసిపీస్ వరకు మీరు కొంచెం అవగాహన చేసుకొని శనగపిండి బాగా ఫైన్ క్వాలిటీ ఉందా, బియ్యపిండి కూడా అంతే. బియ్యపిండి పకోడీ చేయండి, మీరు ఒక్కసారి ట్రై చేయండి. అదే మీకు బియ్యపిండి కనుక సరిగ్గా లేకపోతే మొత్తం పొడి పొడిగా రాలిపోతుంది. శనగపిండి కూడా అంతే, బజ్జీలు హార్డ్గా వస్తాయి, అసలు గరుకుగా వస్తాయి. అసలు తేడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు ఆర్గానిక్కి ప్యూర్గా ఉన్నటువంటి లేదా మీరే శనగలు దగ్గరుండి పచ్చెనపప్పు పట్టించుకొని ఆ పిండిని మీరు ఒకసారి ట్రై చేయండి. సాఫ్ట్గా సగం టేస్ట్ వంటంతా కూడా ప్యూరిటీ ఆఫ్ అంటే ఫ్రెష్నెస్ ఆఫ్ వెజిటబుల్స్, కూరగాయలు ఎంత ఫ్రెష్గా ఉంటే అసలు ఏ ఇంగ్రీడియంట్స్ వేయకపోయినా కమ్మగా రుచిగా ఉంటుంది. బీరకాయలు తీసుకోండి, బీరకాయలని పొట్టు తీసేసి మనం కూర చేసేటప్పుడు కొంచెం పాలు పోసుకొని వండుకుంటే అసలు ఆ బీరకాయలో ఉన్నట్టు ఆ లేత బీరకాయలు ఆర్గానిక్గా ఉన్నవే చాలా టేస్ట్ని ఇస్తాయి. దానికి అన్ని ఇంగ్రీడియంట్స్ వేయకపోయినా కూడా అంతే టేస్టీగా ఉంటుంది. అలాగే మనం వాడే ఈ పిండిలు ఏవైతే ఉంటాయో, ఈ బ్యాటర్స్ కానీ పొడులు కానీ అవి క్వాలిటీ ఎంత బాగుంటే అవంత బాగుంటాయండి, రుచి అంత బాగుంటుందన్నమాట. ఇలా మనం శనగపిండితో కూడా చేసుకోవచ్చు. చేసుకొని ఈ రెసిపీని మీరు ఎంజాయ్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను వాడే ఇప్పుడు ఏదైనా కూడా ఆ యొక్క ఇంగ్రీడియంట్ నేను చేసినట్టు మీకు కూడా రావాలి అంటే మీరు తప్పకుండా కొన్నైనా నేను చెప్పినవి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చోలే మసాలా కానీ, ఈ యొక్క పావ్ బాజీ మసాలా, ఇవి ఘాటుగా ఉండకూడదు. మనం వెజిటేరియన్ ఛానల్ కదా, సాఫ్ట్గా సూతనింగ్గా
హిడెన్‌గా ఉంటేనే బావుంటుంది. మసాలా ఎప్పుడు గూడా నాన్ వెజ్‌లో మనకి అల్లం, వెల్లుల్లిపాయ ఇవన్నీ నూరుకొని బాగా గుత్తొంకాయ మసాలా కూడా కొంచెం మసాలా స్మెల్ వస్తే బావుంటుంది. కానీ మిగతా వాటికి అంత స్మెల్ అనేది అక్కర్లేదనమాట. అవి ప్రిడామినెంట్‌గా ఉండాలి. టేస్ట్ అనేది ఇక్కడ మనకి ఎలివేటర్ శనగపిండే అవ్వచ్చు. శనగపిండిలో ఆయిల్‌లో కంటెంట్ ఏదైతే ఉందో బజ్జీ మనమైతే ఆయిల్‌లో వేసుకోవాలి కదా! డీప్ ఆయిల్‌లో. ఇదైతే చూడండి మనకి బజ్జీ టేస్టే వస్తుంది కానీ డీప్ ఆయిల్‌లో మనం వేయట్లేదు. కాంబినేషన్‌గా ఏమున్నాయి చూడండి. టమాటా బజ్జీ బావుంటుంది. క్యాప్సికమ్ బజ్జీ బావుంటుంది. నేను వేయడం కూడా నిన్న మిర్చి బజ్జీవే వేశాను. బజ్జీ మిర్చి చేస్తాం కదా! ఆ పచ్చిమిర్చితోనే చేశాను కారంగా ఉండకుండా. అలా మనకి ఉల్లిపాయ, శనగపిండి కాంబినేషన్ బావుంటుంది. సో, ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ 4 కాంబినేషన్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి తప్పకుండా ఈ రెసిపీ నచ్చుతుంది. ఇక్కడి వరకు ఈరోజు నేను రెసిపీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఆ తర్వాత ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మనకి 6.5 లాక్ వ్యూస్ వరకు వచ్చాయి కదా! ఈ 6 మంత్స్‌లో. ఛానల్ స్పాన్ చాలా చిన్నది. యూట్యూబ్‌లో ఏంటంటే, ఛానల్ పెరిగినా కొద్దీ డేస్ పెరిగినా కొద్దీ మనకి స్టేబుల్ అవుతుంది. ఎక్కువ మందికి తెలుస్తుంది. ఈ తక్కువ టైంలో 6 లాక్స్ పైన మనకి వ్యూస్ వచ్చాయి. వ్యూస్‌తో పాటు మనకి యాడ్స్ పెరుగుతాయి. యాడ్స్ ద్వారానే మనకి మానిటైజ్ అయినప్పుడు బెనిఫిట్ ఉంటుంది. లైవ్‌లో వచ్చినప్పుడు చాలా వరకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. తర్వాత వాచ్ అవర్స్ చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. నేను ఎవ్రీడే గమనిస్తున్నాను యూట్యూబ్ స్టూడియోలో. మొన్న 27 అవర్స్ వాచ్ అవర్స్ పెరిగాయి. ఆ తర్వాత 17, 13 ఏంటి ఒక రోజులో ఇలా పెరుగుతున్నాయని నాకు అనిపించింది. లైవ్‌లో కొద్దిగా అందరూ ఒక అవేర్‌నెస్‌లోకి వస్తున్నారు ఛానల్ గురించి. మీరు గమనించారా? 510 సబ్స్క్రైబర్స్ వితిన్ 28 డేస్. నేను స్క్రీన్‌షాట్ కూడా పెట్టానండి. యూ కెన్ చెక్ ఇన్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్. అంటే వితిన్ 1 మంత్ దీంట్లో పెడతానులెండి. ఎందుకు యూట్యూబ్ వీడియో చేసేటప్పుడు మరి పెట్టచ్చో లేదో తెలీదు. ఒక చిన్న స్క్రీన్‌షాట్ పెడితే 28 డేస్‌లో ఏంటి 510 సబ్స్క్రైబర్సా అనిపించింది. లాస్ట్ ఇయర్ మొత్తం వర్క్ చేసినా కూడా నేను కొత్తగా వచ్చాను కదా! నాకేం సరిగ్గా గైడ్‌లైన్స్ లేవనమాట. అందుకని నాలాగా మీరు బాధపడకూడదని నేను ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నాను. చూస్తే లాస్ట్ ఇయర్ అంతా నేను బాధపడినా కూడా 400 కూడా రాలేదు సబ్స్క్రైబర్స్. మరి ఇప్పుడు 28 డేస్‌లోనే 510 సబ్స్క్రైబర్స్ వచ్చారు గమనించారా? అండ్ మోర్ ఓవర్ నిన్న నేను షార్ట్ అప్లోడ్ చేశానండి. పప్పుచారన్నం కొద్దిగా కాకరకాయ కూర అంతే. 5000 వ్యూస్ వచ్చాయి షార్ట్‌కి. మీరు గమనిస్తున్నారా? ఈ మధ్య షార్ట్‌కి వ్యూస్ ఎలా పెరిగాయో? నేను లైవ్‌లోకి వచ్చిన తర్వాతే కొంత నాకు అడ్వాంటేజ్ అనేది కనబడుతుంది. సో, ఎవరైనా కొత్తగా కుకింగ్ ఛానల్ చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ, న్యూ కుకింగ్ వ్లాగ్స్ ఎవరైతే అనుకుంటున్నారో, బిగినింగ్ నుంచి మీరు లైవ్‌లోకి రావడానికి ట్రై చేయండి. మరి మన ఫేస్ ఎక్స్‌పోజ్ అవ్వాలా లేదా అంటే, మీ లిమిటేషన్స్ మీరెలా హ్యాండిల్ చేయగలరో మీ లైవ్‌లో అది మీరు గమనించుకోండి. నేను ఇంకొకటి ఏంటంటే ఛానల్‌లో కనబడాలంటే బిగినింగ్ నుంచే వచ్చేదాన్ని కదండీ డైరెక్ట్‌గా. నా లిమిటేషన్స్ నాకున్నట్టుగా మధ్య మధ్యలో ఒకసారి ఫేస్ ఎందుకు నేను కనబడుతున్నానంటే, ఇక్కడ నాది ఇన్‌స్టాగ్రామ్‌లో పేజ్ ఉందండి, థ్రెడ్స్‌లో ఉంది, ట్విట్టర్‌లో ఉంది, పింట్రెస్ట్‌లో ఉంది. నేనేదో అప్పుడు వ్యూస్ కోసం పెట్టాను సరదాగా. కానీ దాంట్లో ఉన్న ఫాలోవర్స్ అన్ని చోట్ల ఉన్నారనమాట. ఎప్పుడైనా ఒకసారి ఒక హాయ్ చెప్పడం వల్ల నాకు కంఫర్ట్ అనిపిస్తే చెప్తాను. లేకపోతే అది కూడా లేదు. సో, ఆ కొంచెం కూడా మనం పాజిటివ్ అట్మాస్ఫియర్‌తోనే ముందుకు వెళ్దాం. మీ అందరి బ్లెస్సింగ్స్‌తో, మీ అందరి ఎఫెక్షన్‌తో ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. ఏవండీ నాకు అస్సలు హడావిడి లేదండి. అసలు నేను లైవ్‌లోకి వచ్చేది మీ లైక్స్, సబ్స్క్రిప్షన్స్ అని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. మీరు ఒక్కసారి సబ్స్క్రిప్షన్ ఇస్తే మీరే ఎన్ని రోజులు ఛానల్ ఉంటే అన్ని రోజులు మీరే బెనిఫిట్ అవుతారు కదా! ఇవన్నీ స్టార్టింగ్‌లోనే మనకి ఎస్టాబ్లిష్ అయ్యే వరకే ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఛానల్‌ని అభిమానించే వాళ్ళు రెగ్యులర్‌గా అలవాటు పడిపోతారు. మనం వద్దన్నా వాళ్ళు చూస్తూనే ఉంటారు. సో, బిగినింగ్‌లో మాత్రమే ఇదంతా కేవలం మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ కోసం మాత్రం నేను రావటం లేదు. ఒక రిఫ్రెష్‌మెంట్ కోసం అంతే. సరదాగా చాటింగ్‌లో మంచి మంచి వాళ్ళు కూడా ఉంటున్నారు. మంచిగా పలకరిస్తారు. ఆ పలకరింపు వల్ల కూడా ఆడియన్స్‌కి ఎంగేజ్ చేయడమే అండి యూట్యూబ్‌లో మనకున్న వాళ్ళు పెట్టిన క్రైటీరియా. సో, కొద్దిగా రిఫ్రెష్‌మెంట్ కోసం బ్యాలెన్స్ చేసుకుంటూ నేనొస్తున్నాను. సో, మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ సపోర్ట్ నాకివ్వండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండ్ లవ్. అండ్ రెండోది వీడియోస్ కనుక మీరు లెంతీగా లాస్ట్ వరకు చూడలేదనుకోండి, నా వాచ్ అవర్స్ ఎలా పెరుగుతాయి? ఇప్పుడు నేను గ్రోసరీకో, ఎక్కడికో సూపర్ మార్కెట్‌కెళ్ళి వీడియో షూటింగ్ చేయాలంట. నాకేమో బయటికెళ్ళబుద్ధి కావట్లేదు ప్రత్యేకంగా.